తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామ పేరట ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభు, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రం వనాలు సమర్పిస్తున్నాం. గడిచిన కాలం అంతా మనం కాచి కాపాడి ఈ యొక్క తండ్రి ఏప్రిల్ నెలలో కూడా నా ప్రభు ఈ యొక్క 19వ రోజు సాయంకాలం ముందు ఈ బిడ్డలమైన మేము తండ్రి మీరు పునరుత్థానుడై లేచి మొట్టమొదటి ఆదివారం ముందు నీ శిష్యులకు తండ్రి మరి ప్రత్యేకించి తోమాకు దర్శనమిచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ఈ 2020 సంవత్సరం నా తండ్రి మేము ఆలయంలో చేరి మీకు పునరుత్థాన దినాన్ని మరి తరచుగా వచ్చే ఆదివారాలు మేము ప్రభు మరి ఆరాధించలేని పరిస్థితులు మాకున్నాను. మాతోడు మీరు ఉండి మేము ఉన్నటువంటి స్థలంలో నుంచి, ఇళ్లలో నుంచి, క్యాంప్స్లో నుంచి, హాస్టల్స్లో నుంచి తెలుగు బిడ్డలందరూ కూడా ప్రభు మరి ఈ యొక్క వాక్యాన్ని నిల్చుండగా ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ పాటను మేము పాడుకుని పోచుండగా ఈ నామాన్ని మీరు మహింపరచుకోండి తండ్రి. మా అందరి యొక్క హృదయ ధ్యానాలు నీకు దాన్ని మహిమకరంగా ఉండేలాగా కృపదయచుడు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తగ్గిస్తున్నాం, మేము హెచ్చిస్తున్నాం. మా యొక్క అనర్హతను మీరే ప్రభు గుర్తించి ఎరిగినారు కాబట్టి దయతో మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా మార్చుకోమని, మహిమ పొందమని, మరి యొక్క సమయం అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంలాగా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నామ పేరట నా యొక్క వందనాలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి దేవుని నామాన్ని మనం మహిమపరిచే రీతిగా అన్ని సమయాలలో మరి కాలమందును మరి మంచి సమయాలందరూ కూడా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మరి కష్టకాల సమయంలో ఈ కరోనా వైరస్ సంబంధించి మరి అన్ని విదేశాలలో మరి మనం నివసించే యొక్క కువైట్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దారుణంగా ఉన్నటువంటి యొక్క వ్యాప్తి చెందినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంతవరకు మనల్ని కాచి కాపాడుంటున్నాడు. కాబట్టి తరచుగా మనల్ని కాచి కాపాడి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుని మా నామాన్ని మహింపరిచే విధంగా కొన్ని చరణాలు మనం ఈ యొక్క పాట నుంచి పాడుకుందాము. దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
కాలమును వల్లముందే స్తుతింతుం. ఎల్లనాడైనా నా పిల్లలరా వల్లపడరే వివరింపన్. ఎల్లనాడైనా నా పిల్లలరా వల్లపడరే వివరింపన్. నేటి కొరకు ఏర్పాటు చేయమంటే దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాము. యోహాను సువార్త 20 అధ్యాయము వచనములు 24 మొదలుకొని 29 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము వచనం 24 మొదలుకొని 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఆమెన్. చదవలసినటువంటి స్వార్థ పాఠ్య భాగం చదువుగా వినిపించడమైనది. క్రీస్తుకే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, నీ యొక్క వాక్యం మేము ధ్యానించుకొని పోతుండగా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ సులుచాటు నన్ను కూడా మరుగుపరచండి. మీ యొక్క వాక్యమును ప్రభావ మీరు ధ్యానించుకుని పోతుండగా ఈ యొక్క యూట్యూబ్ మూలముగా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల యొక్క హృదయంలో, వారి కుటుంబపు వ్యవస్థలో, మరి ప్రత్యేక జీవితంలో దేవుడు తాము గొప్ప కార్యం చేయండి. మమ్మల్ని బలపరచండి. వాక్యం చేత నూతన ధైర్యం, నూతన బలం, నూతన శక్తిని మాకు దయచేయడం ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ కరోనా వైరస్లో ప్రభావ మరి మమ్మల్ని క్షేమంగా నడిపించారు, మీరు భద్రపరిచారు కాబట్టి, మీరు ఎక్కల చాటు మరుగుపరుచుకున్నారు కాబట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా నీకు వాక్యం ద్వారా తండ్రి, నీకు వాక్యం నా పాదములకు దీపమై నా యొక్క త్రోవకు వెలుగైనదని ప్రభా, మరి దావీదు భక్తుడు అంటున్న రీతిగా మీ యొక్క వాక్యాన్ని ప్రభా అనుసారముగా మేము జీవించడానికి మీ కృప దయచేయండి. ధ్యానించుకుని పోవచ్చు మా అందరితో మీరు మాట్లాడండి. మీ యొక్క సత్యమును మాకు నింపింపచేయడం ప్రార్థిస్తున్నాం. మనం తగ్గిస్తున్నాం. మీరే మీ యొక్క మెలని స్వరం మాకు నింపింపచేయమని, వినగలిగిన చెవులను మాకు దయచేయమని, భద్రపరచగలిగే హృదయం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ నింపి మనం బలపరిచి వాడుకుని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం పేరట నా యొక్క వందనలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమెన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ఈరోజు మనము తోమాను గురించి, తోమా యొక్క మరి విశ్వాసాన్ని గురించి ఈరోజు ధ్యానించుకుని పోతుంటున్నాం. మరి ప్రత్యేకించి మరి 12 మంది శిష్యులు, ఆ 12 మందిలో మరి ఇస్కారియోతు యూదా మరి చనిపోవడం జరిగింది. మరి 11 మంది శిష్యులు. మరి గడిచిన ఆదివారము మరి పునరుత్థాన పండుగ దినము, మరి ఆ దినములో మరి 2000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి సంఘటన. మరి 10 మంది శిష్యులు, తోమా లేకుండా మిగతా 10 మంది శిష్యులు మరి పై గదిలో వారు యూదులకు భయపడి, పశ్చిమ్రానికే ఈ విధంగా జరిగింది కాబట్టి, యేసుప్రభుని ఈ విధంగా శిలువలో కుట్టారు కాబట్టి మనకి ఏం జరగబోతుందో అని భయపడి, మరి యొక్క ఘోరమంటే సిలువ మరి మరణాన్ని వారు చూసిన తర్వాత, యేసుప్రభు ఆ యొక్క మరణాన్ని రుచి చూసిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడిపోయి పారిపోవడం జరిగింది. మరి యోహాను మాత్రమే ఆ సిలువ చాటున ఉన్నది మనం చూస్తుంటున్నాం. మరి మరలా యేసుప్రభు మరి పునరుత్థానుడై లేచిన తర్వాత మరి ఆ యొక్క ఆదివారపు రోజున, ఈస్టర్ పండుగ దినమున, పునరుత్థానపు పండుగ దినమున సాయంకాలం మంది వీరు అందరూ కూడా ఆ పై గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారికి సమాధానం మరి ధైర్యాన్ని, అదే సమయంలో వారికి నూతన బలాన్ని ఇచ్చే రీతిగా మరి పాపాలను క్షమించే అధికారాన్ని కూడా యేసు ప్రభు మరి యోహాను సువార్త 20 అధ్యాయము 19 నుంచి 23 వచ్చిన మనం చదువుగా అని చూడవచ్చు. మరి యేసు ప్రభు వారిని ధైర్యపరిచి మరి పునరుత్థాన అయిన తర్వాత యేసు ప్రభు వారు తగిన శిష్యులకి ఆయన తనని బయలుపరుచుకున్నాడు.
మరి శిష్యులు కూడా ఆనందించినదిగా మనము వాక్యంలో చదువుతుంటున్నాం. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి తోమా యొక్క జీవితంలో మరి యేసు ప్రభు మరొకసారి ఆయన వచ్చి కలుసుకోవడం మనం చూస్తుంటున్నాం. మరి ఆ సమయంలో 11 మందిలో ఈ యొక్క తోమా దూరపరుచుకున్నాడు. ఈ 10 మంది మాత్రమే యేసు ప్రభుని పునరుత్థానుడై లేచినట్టు యేసు ప్రభుని చూచారు. తాను చెప్పిన రీతిగా మరలా తిరిగి 3వ దినమందు తిరిగి లేస్తానని లేఖనాలు చెప్పాయి, ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. యేసు ప్రభు కూడా అనేకసార్లు వారికి చెప్పడం జరిగింది తన యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి. మరి ఆ సమయంలో పరిస్థితులను బట్టి వారు దూరంగా వెళ్ళిపోయిన మరి మరలా ఒకటిగా చేరడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ సమయంలో 10 మంది శిష్యులు చూసిన ఆ దర్శనాన్ని మరి యొక్క తోమా చూడలేకపోయాడు. ఎందుకంటే తాను ఒంటరిగా తన యొక్క సమస్యను తీర్చుకోవాలని చెప్పి ఒకవేళ వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి మరి వేద పండితులు మరి సందేహపడుతున్నారు అనమాట. ఆ విధంగా తన యొక్క సమస్యను తానే, ఆ యొక్క వేదనను, గొప్ప బాధను తానే స్వయంగా సరి చేసుకోవాలని చెప్పి ఒకవేళ వెళ్ళిండొచ్చు. మరి మరలా తిరిగి వచ్చినప్పుడు మరి తక్కిన శిష్యులు చెప్పారు, మరి మేము పునరుత్థానుడై లేచినట్టు యేసు ప్రభువును మేము చూచాము, కాబట్టి మరి ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క వివరణను ఆయన చెప్పినప్పుడు మరి తోమా చెప్పినటువంటి ఆ యొక్క విషయం ఏమిటంటే దాని ప్రత్యుత్తరముగా ఈ విధంగా చెప్పాడు తోమా. ఏం ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని మరి వారితో చెప్పాను. ఈ విధంగా తోమా యొక్క అపనమ్మక జీవితం, అవిశ్వాస జీవితం మరి నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నది మనం చూస్తుంటున్నాం. మరి యేసు ప్రభు వారు మరి అతనితో మరొకసారి కలుసుకోవడం మనం చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క ఒక్క శిష్యుని విషయమై యేసు ప్రభు మరలా తిరిగి వచ్చి 3వసారి శిష్యులందరితో కూడా మరి మీకు సమాధానం కలుగును గాకని చెప్పి తన యొక్క సమాధానాన్ని మరి యేసు ప్రభు వారికి అందించడం మనం చూస్తుంటున్నాం. మరి యొక్క తోమా విషయంలో ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనంలో 4, 5, 6 వచనం చదువుతాను. నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకే తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. మరి ఈ విధంగా యేసు ప్రభు వారు మరి అక్కడనే తోమాతో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు. అదే సమయంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పి యేసు ప్రభు మరి రూఢిగా మరి దృఢముగా వారికి చెప్పినది మనం చూస్తున్నాం. మరి ఇక్కడ పునరుత్థానం లేచిన తర్వాత మరి యేసు ప్రభు 3వసారిగా మరి వారికి సమాధానాన్ని వారికి పంచిపెట్టడం మనం చూస్తుంటున్నాం. మరి తోమా విషయమై మరలా యేసు ప్రభు వారు తిరిగి వచ్చి మరి అవిశ్వాసివై కాక విశ్వాసివై ఇండుమని తోమాతో చెప్పినట్టు మాట మనం చూస్తుంటున్నాం. అంటే తోమా అనుకున్నది ఏమిటంటే తన యొక్క జీవితంలో అవిశ్వాసిగా ఉంటున్నాడు. తోమా అంటే మనకు గుర్తుకొచ్చేది ఆయన అవిశ్వాసి, అపనమ్మకస్తుడు. అవిశ్వాసం, అపనమ్మకము, మరి సందేహం కలిగిన వాడు, మరి సందేహించేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ సమయంలో మరి యొక్క తోమాను గురించి మనము 3 విషయాలు మనము ఇక్కడ గుర్తు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా తోమా యొక్క జీవితంలో ఆయన యొక్క ముందున్న పరిస్థితి, అంటే యేసు ప్రభువు ఆయన్ని పిలిచిన తర్వాత నుండి యేసు ప్రభు మరణించినంత వరకు ఉన్నటువంటి తన యొక్క ముందున్న పరిస్థితి. రెండవదిగా యేసు ప్రభు అంటే పునరుత్థానం లేచినట్టు యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూచిన తర్వాత అతని పరిస్థితి. మరి యేసు ప్రభువును సంధించిన తర్వాత తనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనము ఈరోజు 3 అంశాలుగా మనం 3 రకాలుగా ధ్యానించుకొని పోతుంటున్నాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే తోమా యొక్క ముందు పరిస్థితి, తనకు ముందున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ తోమా మరి తిబేరియా ప్రాంతానికి చెందినవాడు. గలిలయ ప్రాంతంలో మరి గలిలయ సముద్రము మరి చుట్టూ కూడా
మరి అనేక వందల గ్రామాలు ఉంటున్నాయి. మరి చేపల వృత్తి చేసుకునేవాళ్ళు, దానికి ఉపకరణాలు చేసేవాళ్ళు, ఈ విధంగా అనేక మంది ఉంటున్నారు. ఆ యొక్క ప్రదేశంలో తిబేరియా అటువంటి ప్రదేశంలో నుంచి తోమాను మరి యేసు వారు తనకి శిష్యుడిగా ఎంచుకోవటం మనం చూస్తుంటున్నాం. మరి సాధారణమైనటువంటి ఒక జాలరి, అంటే చేపలు పట్టుకుంటూ వృత్తి చేసేటువంటి జాలరి అన్నమాట. ఇతనిని మరి తోమాని యేసు ప్రభు వారు తెలుసుకోవడం జరిగింది. మరి అతని యొక్క నిజ జీవితంలో మనం చూసినట్లయితే పలు రకాలుగా మరి అతనికి సందేహము ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనము చూడటం జరుగుతుంది. సందేహించేవాడు కాబట్టి సందేహ గుణ లక్షణం కలిగినటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభువును మరి విశేషంగా పునరుత్థానం లేచినటువంటి యేసు ప్రభువును దర్శించడానికి ముందున్నటువంటి పరిస్థితి మరి అపనమ్మకము, అవిశ్వాసము, సందేహంతో కూడినటువంటి ఒక జీవితాన్ని అతను జీవిస్తున్నది మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇంకనూ నిర్ధారణకు రాలేని ఒక పరిస్థితి, మనం నిర్ధారించుకోవడానికి మరి తగిన సమయము ఆయనకు ఒకవేళ ఇంకా రాలేదేమో. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానమై లేవడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం తోమా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఒక జాలరి పని చేసేవాడు. కాబట్టి యేసు ప్రభు వారు అతన్ని పిలుచుకుని వచ్చి మనుషులను పట్టే జాలరుగా యేసు ప్రభు మరి శిష్యుల్ని తెలుసుకోవడం జరిగింది. అనేక మంది శిష్యులు, మరి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో అనేక మంది శిష్యుల యొక్క చేపల వృత్తితో సంబంధపడినవారు. కాబట్టి యేసు ప్రభు ఇలాంటి జాలరులను తీసుకొచ్చి మనుషులను పట్టే జాలరుగా యేసు ప్రభు మార్చాడు. మరి ఆయన యొక్క మరి సందేశం, బోధన, ఆయన యొక్క సూచక్రియలు, అద్భుత క్రియలు సమస్తాన్ని కూడా మీరు చూస్తూనే ఉంటున్నారు. అంటే యేసు ప్రభు వారు మరి ఒకసారి సముద్రంలో ఆయన ప్రయాణమై శిష్యులతో వెళ్తున్నప్పుడు మరి గొప్ప తుఫాను రావడం జరిగింది. ఆ తుఫాను వచ్చినప్పుడు శిష్యులంతా భయపడిపోయారు. మరి యేసు ప్రభువుని లేపినప్పుడు ఆయన లేచి ఆ యొక్క సముద్రాన్ని, ఆ గాలిని, తుఫాన్ని గద్దించి దాన్ని నిమ్మళపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ విధంగా అనేక అద్భుతాలు చూశారు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం, మరి కుష్ఠరోగులను స్వస్థపరచటం, మరి కుంటివారిని, గుడ్డివారికి స్వస్థత కలిగించటం, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను బట్టి మరి అద్భుతం చేయటం, ఈ విధంగా అనేక గొప్ప కార్యాలను యేసు ప్రభు చేశాడు. మరి శిష్యులు కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఇంకనూ ఒక నిర్ధారణకి రాలేని పరిస్థితులను, ప్రత్యేకించి మరి తోమాను గురించి మనం చూసినట్లయితే సందేహించేవాడుగానే ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి సందేహపు పరిస్థితిని మరి మార్చుకోవటానికి మరి పునరుత్థానం లేచినటువంటి యేసు ప్రభు యొక్క దర్శనము, మరి దృశ్యము, ఆయనకు శక్తి, ఆయనకు ప్రభావం అవసరమైంటున్నది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా వచ్చి దర్శించే దేవుడు అంటున్నాడు. ఒక్క పాపి విషయమై, మరి మారు మనసు విషయమై మరి దేవుడు పరలోకమందు కూడా ఆనందిస్తాడనమాట. ఒక్క పాపి మారు మనసు పొందితే చాలు. కాబట్టి ఆ ఒక్క పాపి కూడా మారు మనసు పొందాలనే ఉద్దేశంతో మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి కథను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపమానంలో 100 గొర్రెలు, మరి 99 గొర్రెలు ఉంటున్నాయి, ఒకటి మాత్రమే తొలగిపోయింది. మరి తొలగిపోయిన దాని కొరకు మంచి కాపరి యేసుడు వెళ్ళి వెతికి దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆ యొక్క 99తో ఈ యొక్క ఒకటిని కలిపి 100 అయినప్పుడు మరి బహు సంతోషం కలిగిందనమాట. ఆ విధంగా యేసు ప్రభు తన యొక్క బోధనల ద్వారా, సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా మరి విశ్వాసాన్ని బలపరిచే రీతిగా ప్రత్యేకించి ఈ యొక్క శిష్యులకు బోధించాడు. ప్రార్థన ఏ విధంగా ప్రార్థించాలని బోధించాడు. మరి గెత్సేమనే తోటలోనికి తీసుకుని వెళ్ళి మరి ప్రార్థించడం మరి ఆయన నేర్పించాడు. మరి ఏ విధంగా ప్రార్థించాలని చెప్పి వారికి నేర్పించాడు. మరి అన్నీ చెప్పించినా కూడా మరి తోమా యొక్క విషయంలో సందేహంతో కూడినటువంటి ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. సందేహము రావటం మంచిదే, కానీ జీవితం అంతా సందేహంగానే ఉండకూడదు. అందుకని మరి ముందున్న పరిస్థితి మరి యేసు ప్రభువును మరి ప్రత్యేకించి యేసు ప్రభు వారు పునరుత్థానం లేవడానికి ముందు యేసు ప్రభు మరణించిన అంతవరకు మరి యొక్క తోమా యొక్క జీవితంలో మరి చూసినట్లయితే సందేహంతోనే ఉంటున్నాడు. మరి యేసు ప్రభు పునరుత్థానం లేచిన తర్వాత కూడా శిష్యులు చెప్పినప్పుడు మరి నిర్ధారించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. మరి యేసు ప్రభువే స్వయంగా తానే ఈ యొక్క తోమా దగ్గరికి వచ్చి తనను మరి బయలుపరిచినప్పుడు, నేరుగా చూచినప్పుడు, అప్పుడు తోమా చెప్పినట్టు మాట మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువును దర్శించినప్పుడు మరి అతనికి ఏర్పడినటువంటి మార్పు, ఆ యొక్క మారినటువంటి పరిస్థితి మనం ఈరోజు రెండవదిగా మనం ధ్యానించుకోవాల్సిందిగా మరి మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ సమయంలో రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి మధ్యలో ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు.
తక్కిన 10 మంది శిష్యులు తోమాకు చెప్పారు, మేము యేసు ప్రభువును చూచాం, ఆయన తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు నేను నమ్మనని చెప్పినటువంటి వాడు. మరి ఆయన యొక్క గాయాలు నాకు వేలును నా చేయిని బట్టి చూడాలి, చూస్తేనే తప్ప నేను నమ్మనని చెప్పినట్టు వాడు మరి యేసు ప్రభు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక నేను. యోహాను 20:26 తరువాత మరి నేరుగా సూటిగా తోమాను చూచి, నువ్వు వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నా చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. అంటే అవిశ్వాసంతో ఉన్నటువంటి వాడు. విశ్వాసంలో మరి విశ్వాసం లేకుండా లేదు, కానీ విశ్వాసం ఉంది. మనం కూడా పలు రకాలలో మనకు కూడా విశ్వాసం ఉంటుంది. కానీ ఎక్కువ శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, వ్యాధులు కలిగినప్పుడు, మరి కరోనా వైరస్ ఉంటే పరిస్థితులు ఏర్పడినప్పుడు మన యొక్క విశ్వాసం కూడా సొమ్మసిల్లిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు తోమానే సందేహమైనటువంటి వ్యక్తిగా, మరి అపనమ్మకంతో కూడిన వ్యక్తిగా, అవిశ్వాసంతో కూడిన వ్యక్తిగా మనం చూస్తుంటాం. కానీ మన యొక్క విశ్వాసం, మన యొక్క సందేహాలు పలు సమయాల్లో మరి దేవుని గురించిన సందేహములు, పునరుత్థానాన్ని గురించిన సందేహములు, మరి సృష్టిని గురించిన సందేహములు, మరి అనేక మంది మరి ఈ రోజుల్లో సేవకులు కూడా మరి దేవుని యొక్క ప్రజల్ని మరి సందేహానికి గురి చేస్తుంటున్నారు, పలు రకాలైనటువంటి తప్పుడు బోధనలు. కాబట్టి మనం ఎప్పుడు సూటిగా యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు యొక్క మాటలే మనకు మరి జీవితాంతం నిజమైనటువంటి సత్యంలోనికి మనం నడిపిస్తుంది. కాబట్టి సర్వ సత్యంలో నడిపించినటువంటి దేవుని యొక్క ఆత్మను మనము మరి దేవుని దగ్గర అడిగి పుచ్చుకోవాలన్నమాట, మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఎందుకంటే మంచిని చెడ్డను మనకు మరి తెలియవచ్చినట్టు దేవుని యొక్క ఆత్మ. కాబట్టి యేసు ప్రభు వారు సూటిగా తోమా యొద్దకు వచ్చి, నా మరి నీవు అవిశ్వాసివి కాక విశ్వాసం ఎండుమని. మరి తోమా యేసు ప్రభు యొక్క గాయాలు తన చేతులు పెట్టి చూచాడా? లేదు, చూడలేదు. అంటే ఇప్పుడు గుర్తించుకున్నాడు, అవును వీళ్ళు చెప్పింది నిజమే. యేసు ప్రభు ముందుగా మరి ప్రాణంతో ఉన్నప్పుడు, మరి చనిపోకముందు అనేక మాటలు చెప్పాడు, అనేక పర్యాయాలు తనకు పునరుత్థానం చెప్పాడు. కానీ నమ్మకం లేని పరిస్థితుల్లో, నమ్మలేని పరిస్థితుల్లో మరి తోమా ఉంటున్నాడు. మరి ఇప్పుడు పునరుత్థానం లేచిన తర్వాత మరి సూటిగా తోమాతో మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి తోమా ఉన్నటువంటి పరిస్థితిని యేసు ప్రభు ఎరిగి పునరుత్థానం లేచిన తర్వాత సూటిగా అతనితో మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు తోమా వచ్చినటువంటి మాట ఏమిటి? నా ప్రభువా, నా దేవా అని చెప్పాను. మై లార్డ్ అండ్ మై గాడ్ అంటే అర్థం ఏమిటంటే, మరి ఇంతవరకు మిగతా శిష్యులు క్రీస్తు అని, యేసు అని, మరి ప్రవక్తల ద్వారా మరి చెప్పబడినటువంటి వాడు అని, మెస్సియా అని గుర్తించారు. కానీ మొట్టమొదటిగా ఈ 12 మంది శిష్యులలో మరి యేసు ప్రభును మరి దేవుడుగా, మరి యేసు ప్రభును తన యొక్క ప్రభువుగా, అంటే లార్డ్ అంటే ప్రభు, దేవుడు అంటే మన యొక్క దేవుడు, అంటే సమస్త మనకు సర్వాంతర్యామి, సర్వ సృష్టికి దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి యొక్క ప్రభువా, దేవా అని మొట్టమొదటిగా మరి ఈ యొక్క తోమా గుర్తెరిగి మరి యేసు ప్రభును ఆయన అడ్రస్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ విధంగా యేసు ప్రభును ఉన్నత స్థాయిలో ఉంచి చూడటం మనం చూస్తున్నాం. ఆయనకు బలమును, మరి ప్రభు అంటే ఎవరు, లార్డ్ అంటే ఎవరు? ల్యాండ్ లార్డ్స్ అంటారు. మామూలు భూమికి మరి యజమానిగా ఉండేవాడిని ల్యాండ్ లార్డ్ అంటారు. మరి ఆ యొక్క పాలస్తీనా ప్రదేశంలో మరి సీజర్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తిని మామూలుగా మరి సేవకులు, మిగతా ప్రజలు అతన్ని లార్డ్ అని పిలవాలి, ప్రభువు అని పిలవాలి. ప్రభువు అంటే మరి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ప్రజల చేత ఆ విధంగా మరి చెప్తే వారికి చాలా ఇష్టం, ఆ విధంగా ఘనత పొందేవాళ్ళు. కానీ ప్రభువు అనే దానికి నిజమైనటువంటి అర్థాన్ని మరి వారు నెరవేర్చలేకపోయారు. ఏ వ్యక్తికి వాళ్ళు ప్రాణం ఇచ్చి ఎవరిని కాపాడలేదు. వాళ్ళ ద్వారా అనేక మంది ప్రాణాలు పోయి ఉంటాయి యుద్ధంలో. కాబట్టి మరి ఆ రోజు చక్రవర్తులు, రాజుల్ని ప్రభువు అని పిలవాలన్నమాట. అలా పిలిస్తే వాళ్ళకి చాలా ఇష్టం. కాబట్టి మరి ఈ యొక్క ప్రభు అటువంటి మాట ఎవరికి మాత్రమే మరి ప్రత్యేకించబడిందంటే యేసు ప్రభుకు మాత్రమే ఈ యొక్క టైటిల్ వచ్చి చాలా ముఖ్యమైనది, విలువైనది. ఎందుకంటే ప్రభువు అన్నప్పుడు, మరి దేవుడు అన్నప్పుడు, దేవుని కుమారుడు అన్నప్పుడు మన యొక్క పాపాల విషయమై, ఈ యొక్క లోక పాపం విషయమై తన యొక్క ప్రాణాన్ని పణయంగా పెట్టి, విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని పెట్టి మరి మనమందరినీ కూడా విమోచించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రభు అనేటువంటి టైటిల్ ఆయనకు మాత్రమే అది చెందుతుంది అన్నమాట. ఆయనకి మాత్రమే సొంతం అవుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా మిగతా వాళ్ళ కొరకు ప్రాణం పెట్టలేదు. లోకమంతటి కొరకు, లోకమంతటి రక్షణ కొరకు, నీ కొరకు, నా కొరకు
తన యొక్క ప్రాణాన్ని పట్టడం ద్వారా ఆయన ప్రభువు లార్డ్, ఎందుకంటే దేవుని యొక్క కుమారుడుగా ఉండి మరి తండ్రి అయిన దేవుడు కుమారుడి దేవుడుగా ఈ లోకానికి రావటం మరి తోమ గుర్తెరిగి నా ప్రభువా నా దేవా అంటున్నాడు. కాబట్టి దేవుడు అన్నప్పుడు మరి అతడు మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనం కలుగజేసినటువంటి వాడు, మనం రక్షించే దేవుడు. మరి ఐగుప్తులో ఇజ్రాయేలీయులు బానిసత్వంలో మరి శ్రమలు ఇబ్బందులు పడినప్పుడు మరి దేవుడు యెహోవా దేవుడు మరి కిందకి దిగి వచ్చి వారికి బాధని చూచి ఓర్చుకోలేక మరి మోషేను మరి పర్వతంలో దర్శించి అతన్ని పంపించి వారిని విమోచించడానికి పంపిస్తున్న మనం చూస్తున్నాం. అప్పుడు మోషే దేవుని యొక్క నామాన్ని అడుగుతాడు, మీ పేరు ఏమని చెప్పాలా? ఎందుకంటే ఐగుప్తులో ఆ రోజుల్లో అనేక మంది దేవతలు దేవుళ్ళు వాళ్ళకు ఉండేవాళ్ళు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఖచ్చితంగా నిర్ధారించి చెప్పాలి, ఎవరు పంపించారు నేను అనేటప్పుడు నేను ఏం చెప్పాలి, ఏం మాట చెప్పాలని చెప్పి దేవుడిని మరి యెహోవా దేవుణ్ణి ఆ పర్వతం మీద మరి అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఉన్నవాడుగా ఉన్నానని ఇప్పుడు చెప్పు, ఐఎమ్ హూ ఐఎమ్. అంటే యేసు ప్రభు అంటే దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ సదాకాలము ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు. కాబట్టి యేసు ప్రభు మరి ఈ యొక్క సమయంలో యేసు ప్రభువును యొక్క తోమ దర్శించినటువంటి ఆ యొక్క సమయంలో అతని యొక్క పరిస్థితి మార్చబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అవిశ్వాసగా లేకుండా నిర్ధారణ పొందినవాడి మరి సంపూర్ణమైన నమ్మకాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని, తన యొక్క సందేహాన్ని వదులుకొని మరి నిర్ధారించినటువంటి పరిస్థితికి మార్చబడటం చూస్తున్నాం. అంటే పునరుత్థానం లేచినటువంటి యేసు ప్రభువును దర్శించడానికి ముందున్నటువంటి పరిస్థితి సందేహంగా ఉంటున్నాడు. సందేహమైనటువంటి తోమ, సందేహంతో కూడినటువంటి పరిస్థితులు అతని నెలకొని ఉన్నాయి. కానీ యేసు ప్రభు పునరుత్థానం లేచినటువంటి యేసు ప్రభువును దర్శించిన తర్వాత మరి దర్శించినప్పుడు అతని యొక్క పరిస్థితులు అంతా కూడా మారిపోయి మరి నా ప్రభువా నా దేవా అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క నిజ స్వరూపాన్ని, గుణ లక్షణాలని మరి గుర్తెరిగినవాడు, దాని యొక్క అర్థాన్ని ఎరిగినవాడుగా మరి యేసు ప్రభు కూడా దేవుడు అంటే నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడని చెప్పినటువంటి వాక్యాన్ని ఒకవేళ ఆయన గుర్తు చేసుకున్నాడేమో. మరి యోహాను 14 మనం చదువుకున్నాం కదా 6వ వచనంలో. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ యొక్క మాటలను గుర్తు చేసుకుని ఒకవేళ తోమ మరి ఈ సమయంలో నా ప్రభువా నా దేవా అని చెప్పి మరి బయలుపరిచుండొచ్చు. కాబట్టి తనకి జీవితం మారిపోయింది. కాబట్టి దేవుని యొక్క శక్తి లేకుండా పునరుత్థానం లేచినటువంటి యేసు ప్రభు యొక్క శక్తి ఈ లోకాన్ని మార్చగలుగుతుంది. యేసు ప్రభు పునరుత్థానం లేచాడు కాబట్టి ఈరోజు సంఘం ఉంది, మీరు ఉన్నాం, నేనున్నాం, సాక్ష్యం చెప్పడానికి మరి విశ్వాసాన్ని వెలువరచడానికి క్రైస్తవులు మీరు నేనే మరి ఈ లోకంలో సాక్షి నిలబడుతున్నాం. ఎందుకంటే మరణముని జయించినటువంటి యేసు ప్రభు పునరుత్థానం లేచున్నాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం ఏకరీతిగా పరిపాలిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని మనల్ని ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకం ఉన్నటువంటి అధిపతి సైతాను ఎంతగా మనల్ని హింసించినా, కష్టపెట్టినా, ఇబ్బందులు పెట్టినా, కరోనా వైరస్ లాంటి పరిస్థితులను తెచ్చిపెట్టినా మరి దేవుని నమ్ముకున్నవారు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడు ఎప్పుడూ ఆసనుడుగా ఉంటాడు. మరి యొక్క యోహాను సువార్తికుడు తన యొక్క సువార్తల్లో ఆ యొక్క వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఆయన యొక్క మరి కేంద్రమైనటువంటి ఒక వాక్యం ఏంటంటే, వర్తమానం ఏమిటంటే విశ్వాసం. ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి నిత్య జీవం కలుగుతుంది. యోహాను 3:16 మరి యొక్క వాక్య భాగం అంతటికి మరి యోహాను సువార్త అంతటికి కేంద్రమైంటున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతివాడును, ఆ విశ్వాసము బిలీఫ్ ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరి తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుని లోకానికి అనుగ్రహించాడు అనమాట, గిఫ్ట్గా ఇచ్చాడు. మన పాపాలను విషయమై మనకు పశ్చాత్తాపడి మనము మరి రక్షణ పొంది ఉండాలి, విమోచన పొంది ఉండాలి. కానీ మన కొరకై యేసు ప్రభువే తనను మరి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించుకున్నాడు. తన యొక్క రక్తాన్ని మరి పెట్టి, తన యొక్క జీవితాన్ని పెట్టి, తన యొక్క ప్రాణాన్ని మనకు బదులుగా ఆయన శిక్ష భరించి మరణాన్ని రుచి చూచి మీకు నాకు విమోచన కలుగజేయడానికి మరి యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి తోమాను దర్శించినప్పుడు మరి తోమా యొక్క జీవితం మారిపోయింది. ఆయన మహిమ ప్రభావం తన యొక్క శక్తి ద్వారా మరి పునరుత్థానుడు లేచినటువంటి దేవుని యొక్క శక్తిని మరి యొక్క తోమ గుర్తించగలిగాడు. మనం కూడా గుర్తించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క తోమ యొక్క జీవితంలో మరి ముందున్న పరిస్థితి, యేసు ప్రభువును దర్శించినప్పుడు మరి తన యొక్క పరిస్థితి మార్చబడి నిర్ధారణ పొందినవాడి మరి నూతన బలంతో, నూతన శక్తితో, నూతన సమర్పణతో
తన యొక్క జీవితాన్ని కొనసాగించడం మనం చూస్తుంటున్నాం. మరి యేసు ప్రభువుని దర్శించిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి, తోమా యొక్క జీవితం ఎలా మారిపోయింది అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనము మన యొక్క భారతదేశంలో చూసినట్లయితే మరి చెన్నైలో తోమా యొక్క సమాధి ఉంటున్నది. మరి ఆ సమాధి అక్కడ రావటం మనం చూసినట్లయితే ఇది ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప దేవుని యొక్క దిట్టం అన్నమాట. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి ప్లాన్స్లో మరి మన కొరకు, మన యొక్క దేశం కొరకు మనం కూడా అనేక సందేహాలతో నింపబడినాం. కాబట్టి పలు సమయాలు మరి పలు జాతులు మరి పలు రకాలటువంటి మరి మతాలటువంటి భారతదేశాన్ని మరి తోమా దర్శించాలని దేవుడు ఆశించాడు. మరి వారు శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని దర్శించిన తర్వాత మరి పునరుత్థానుడు లేచిన తర్వాత యేసు ప్రభు 40 రోజుల వారితో కూడా ఉన్నారన్నమాట. మరి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మను 50 రోజులు పెంతెకొస్తను పండుగ దినమున అపోస్తల కాలం 2వ అధ్యాయం మనం చదివినట్లయితే మరి పెంతెకొస్తను పండుగ దినమున ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించడం జరిగింది. మరి వీరు శిష్యులంతా కూడా ఏం చేశారంట, చీట్లు వేసుకున్నారంట. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలని చెప్పి చీట్లు వేసి మరి వాళ్ళు పంచుకున్నప్పుడు మరి తోమాకు భారతదేశం వచ్చింది. మరి తోమాకేమో భారతదేశానికి రావడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత దూరం ఎవరు ప్రయాణం చేసి వెళ్ళేదని అనుకున్నాడేమో. మరి తన యొక్క శారీరకంగా ఒక బలహీనత ఉన్నాడేమో. మరి ఆత్మీయంగా ఇప్పుడేమో బలంగా ఉంటున్నాడు, నిర్ధారణ పొందినవాడి. తన యొక్క పరిస్థితులు మారిపోయింది. మరి దేవుని కొరకు ఏమైనా చేయాలని మరి ఉంటున్నాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము చదువుతాం. కాబట్టి యేసు ప్రభువుతో చనిపోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటుండే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ సమయంలో భారతదేశాన్ని రావడానికి ఆయనకు ఇష్టం లేదు. మరి ఆ సమయంలో మరి తన యొక్క కలలో యేసు ప్రభు మాట్లాడి మరి తరచుగా ఆయన్ని మరి నిర్ధారించి మరి ఆయన భారతదేశానికి తన యొక్క సేవ నిమిత్తం వెళ్ళాలన్నప్పుడు మరి చివరిగా తనను అప్పగించుకొని మరి సేవకు రావడం జరిగింది. మరి ఆయన 12 మంది శిష్యుల్లో మరి ప్రత్యేకించి 11 మంది ఉంటున్నారు కదా. కాబట్టి 11 మంది శిష్యుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సందేశాన్ని మరి స్వార్థను అనేక మందికి చెప్పటం మరి తోమా ఒక్కడే అని చెప్పి మనం చూస్తుంటున్నాం. మిగతా వాళ్ళంతా కూడా చేశారు, కానీ ఎక్కువ ప్రయాణించిన వాడు తోమాని. మరి సందేహంతో ఉన్నటువంటి తోమా మరి పునరుత్థానుడైన యేసు ప్రభువును దర్శించిన తర్వాత, నిర్ధారణ పొందిన తర్వాత, తన యొక్క పరిస్థితులు మారిపోయిన తర్వాత మరి తనను సమర్పించుకొని మరి సమర్పణ జీవితాన్ని మరి ఎంత దూరమైనా వెళ్ళి దేవునికి స్వార్థను ప్రకటించాలని చివరిగా ఒప్పుకొని మరి తనను సమర్పించుకొని మెసొపొటేమియా నుంచి ఎడిసా అనేటువంటి ప్రాంతంలో తన యొక్క స్వార్థను ప్రారంభించి మరలా ఆయన అక్కడి నుంచి బాబిలోనుకు వస్తాడు. బబులోను నుంచి క్రీటు, మరి సిసిలి, తర్వాత భారతదేశానికి ఆయన రావడం జరిగింది. అంత దూర ప్రయాణం ఆయన ఎలా వచ్చాడో మరి దేవుని దయ ద్వారా వచ్చి మరి ఆయన కేరళ ప్రాంతంలో భారతదేశంలోనికి వచ్చి 7 సంఘాలను స్థాపించి మరి ఇద్దరిని కూడా ఆయన మరి ఏర్పరిచి ఆ యొక్క బాధ్యతల్ని 7 సంఘాలను చూసినటువంటి బాధ్యతల్ని వాళ్ళ చేతులకు అప్పగించి ఆయన మరి చెన్నై ప్రాంతంలో, మైలాపూర్ ప్రాంతంలో దేవునికి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి సమయంలో మరి అక్కడ అనేక మందికి దేవునికి స్వార్థను వెదజల్లుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మత పరిస్థితులు అతనికి వ్యతిరేకించబడి మరి అతన్ని తరుముకొని వెళ్ళి మరి సెయింట్ థామస్ మౌంట్ అటువంటి కొండ ప్రాంతంలో ఆయన ఈటితో మరి చంపేశారు, కుడిచి చంపేశారు. రక్త సాక్షిగా ఆయన మరి మరణించడం మనం చూస్తుంటున్నాం. అంటే ఎంతవరకు తన యొక్క జీవితం మారిపోయింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారు, ఈ సమయంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా లాంటి సమస్యలు మరి ఎదురై అనేక దేశాన్ని, మరి మన యొక్క భారతదేశాన్ని, చుట్టూ ఉన్నటువంటి దేశాల్ని, మరి యొక్క ప్రపంచ దేశాల్ని మరి వణకిస్తుంటే సమయంలో అనేక మంది లక్షల కొలది ప్రజలు చనిపోతుంటున్నారు. అనేక లక్షల మంది మరి 22 లక్షలకు దాదాపు పైగా మరి యొక్క వ్యాధితో బాధపడుతుంటున్నారు. మరి వారి యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే ఘోరమైనటువంటి పరిస్థితులు. అలాంటి సమయంలో కూడా మరి దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడాడు. మరి మనము చేయవలసింది ఏంటంటే, మరి తోమాకు సందేహం ఉన్నది, సందేహం రావటం మన జీవితంలో మంచిది. మరి సందేహం వచ్చినప్పుడు మనం దేవునితో, దేవుని యొక్క శక్తితో, దేవునితో యేసు ప్రభువుని అడిగి ప్రార్థన ద్వారా మనం సరి చేసుకోవటం మనం చూడాలి. వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి వాక్యాలు మనం విన్నట్లయితే తప్పుడు బోధనలు, తప్పుడు ప్రచారాలు ఈరోజు మరి ఎక్కువైపోయినాయి. మరి కరోనా వచ్చిన తర్వాత మరి భయపెట్టే ప్రచారాలు ఎక్కువైపోయినాయి.
మరి యేసు ప్రభువును దర్శించడానికి మనకు కావాల్సింది ఏంటంటే నిర్ధారణ కావాలి, మన జీవితంలో మార్పు కావాలి, నిజమైన నమ్మకం కావాలి. అది యేసు ప్రభు వారు మన ఎదురు చూసేది అదే అనమాట. మరి మనం నిజమైన నమ్మకంతో ఎన్ని పరిస్థితులు వచ్చినా మరి సమస్యలు లేకుండా మరి తిరిగి వెనకకి పోకుండా ఉండగలుగుతున్నామా? నాగుల మీద చేయి పెట్టినవాడు వెనుకకు తిరిగి చూడకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చిన, మరణమే అయినా కూడా మనం దేవుని వెంబడించాలి. యేసు ప్రభు ఆ విధంగానే తనను శిలువ మరణ పర్యంతము తండ్రి అయిన దేవునికి విధేయుడై లోబడి మరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది. చనిపోయి తిరిగి 3వ దినం ముందు తిరిగి లేచి మరి యొక్క మొదటి ఆదివారం ముందు ఆ రోజు శిష్యుల్ని మరి ప్రత్యేకించి తోమాను దర్శించి సందేహపు ఆ యొక్క గుణాల్ని వదిలిపెట్టుకోవడానికి యేసు ప్రభు ఏ విధంగా దర్శించి అక్కడ క్లారిటీ ఇచ్చాడు, క్లియర్ చేశాడు. ఆ విధంగా మనకి జీవితంలో సందేహాలు పోగొట్టుకోవాలంటే మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి దేవుని ఎదుట ప్రార్థించి మన యొక్క సమస్యలను, మన యొక్క కష్టాలని, మన యొక్క పరిస్థితులను, మన యొక్క సందేహాలని, ఆత్మీయ సందేహాలు, శారీరక సమస్యలు, శారీరక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు సమస్తాన్ని కూడా పోగొట్టుకోవడానికి దేవుని యొక్క శక్తి మనకు అవసరం ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడు తమ యొక్క పరిస్థితి నుంచి మరి త్వరలో ప్రోత్సాహించిన దేవుడు మరి ఆ రోజు తోమ యొక్క పరిస్థితిని మార్చి మరి నిర్ధారించి దేవుని యొక్క సేవార్థం వాడుకున్న రీతిగా సంఘం అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి మిమ్మల్ని నన్ను కూడా దేవుడు వాడుకొని తమ నామాన్ని మహింపరుచుకో రీతిగా మనం అందరూ కూడా చేరి మరి దేవుని ప్రార్థించుకుందాం. దేవునిలో మరి ప్రోత్సాహించిన దేవుడు ఈరోజు కూడా జీవిస్తున్నాడు. పునరుత్థానం లేకపోతే ఈరోజు సంఘం లేదు, మీరు లేదు, నేను లేదు, క్రైస్తవం లేకుండా పోయి ఉండేది. కాబట్టి ఈ సమయంలో మరి సంపూర్ణమైనటువంటి సమర్పణతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, సంపూర్ణమైన నమ్మకంతో ఏ విధంగా తోమ తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని యేసు ప్రభు కొరకు తన ప్రాణాన్ని కూడా మరి త్యాగం చేశాడు. ఆ విధంగా రక్త సాక్షిగా చనిపోవడం చూస్తున్నాం. కాబట్టి ఆ రక్త సాక్షిగా చనిపోవడం, రక్తం అన్నది ఒక విత్తనంగా ఈ యొక్క భూలోకంలో మరి భారతదేశంలో వేయబడి ఉంటున్నది. మరి మంచి విత్తనం అంటే ఆ యొక్క పరిశుద్ధుల రక్తమే మంచి విత్తనం. ఆ విత్తనం ద్వారా పైకెత్తబడి ఈరోజు మరి సంఘం జీవిస్తుంటున్నది. ఆ విత్తనాలు అనేది మరి పరిశుద్ధుల యొక్క రక్తము చిందింపబడటం ద్వారా ఈ యొక్క సంఘం నిలబడుతుంటున్నది. కాబట్టి ఈ సంఘానికి మరి శిరస్సుగా ఉన్నటువంటి యేసు ప్రభు, శరీరంగా ఉన్నటువంటి యేసు ప్రభు, మీరు నేను కూడా అవయములుగా పిలువబడి ఉన్నాం. కాబట్టి ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలి. మరి తోమా చేసిన ఆ యొక్క స్వార్థ సేవను సంఘముగా మీరు నేను చేరుకుని అనేక మందికి మరి కరోనా వైరస్ బాగైన తర్వాత నిజమైనటువంటి విశ్వాసాన్ని, నిజమైన సందేశాన్ని, నిజమైనటువంటి ఆరాధనని మనం దేవునికి మరి సమర్పించుకోవడానికి మనం సమర్పించాలి. దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు తమ యొక్క వాక్యం మనకని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలను సమర్పిస్తున్నాం. 2000 సంవత్సరాల పూర్వం మరి తోమాను దర్శించినటువంటి దేవుడు, మరి తక్కిన శిష్యులను దర్శించినటువంటి దేవుడు, మరి తోమ మాత్రం నా ప్రభువా, నా దేవాని, దేవుని యొక్క దైవత్వ గుణాలని, మరి దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క ప్రేమను, మరి ప్రభువా దేవుడే జీవితానికి అధిపతి, ప్రభు అని నిర్ధారించుకోగలిగాడు. మమ్మల్ని కూడా బలపరిచి వాడుకోనండి. ఈ కరోనా వైరస్ నుంచి, పరిస్థితుల నుంచి మీరు మమ్మల్ని ఇంతవరకు దూరపరిచినారు. కాబట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఇక వాక్యాన్ని ఉంటున్న ప్రతి బిడ్డలు కూడా మీరే దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేసి నడిపించమని, మరి ప్రత్యేకించి మరి ప్రభువా హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్స్ కొరకు, నర్సుల కొరకు, మరి ప్రభువా మరి పని వాళ్ళ కొరకు, మరి పారామెడికల్ ఆర్గనైజేషన్ వారి యొక్క పనుల కొరకు మీ సహాయం కొరకు వేడుకొంచున్నాం. మీరు పరమ వైద్యుడు కాబట్టి పరమ చికిత్సను మీరు నిబిడకు దాచడం ప్రార్థిస్తున్నాం. మరి కోవిడ్-19 ప్రభావం మరి వ్యాప్తి చెంది అనేక మందికి పాజిటివ్ ఉంటుండగా వారి మధ్యలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి ఆ యొక్క ఆసుపత్రిలో ఉంటుండే ప్రతి ఒక్క బిడ్డలను మీరే ప్రభా మీ యొక్క గాయపడిన హస్తం ముట్టి స్వస్థపరచమని, వారికి వైద్యం చేస్తున్న బిడ్డలు మీరే కాపాడమని, దానికి సంబంధించిన అన్ని వైద్య రంగంలో పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డలు మీరే కాపాడడం ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత వైపులు మీకే సమర్పిస్తూ యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం చేరి ప్రభు నేర్పిన ప్రార్థన చేరి ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మీద మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు మాకు క్షమించము. మమ్మల్ని సోమలకి తేక దృష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరం నీ ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నడిపి మనందరితో, మన కుటుంబాలతో, అనేక పరిస్థితుల్లో దేవుడితో మనకు తోడేండి సదాకాలం కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడేండును గాక, నీ ఆత్మకును తోడేండును గాక. ఆమేన్.